నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. మనం శ్రీకాకుళం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈరోజు శ్రీకాకుళం అసెంబ్లీ సెగ్మెంట్ గురించి మాట్లాడితే 1952 నుంచి 2019 వరకు 1952 నుంచి 2019 వరకు జరిగిన మొత్తం ఎన్నికలు 15 జరిగితే ఇందులో ద్విసభ్య నియోజకవర్గం ఇదే. మూడు దఫాలు ద్విసభ్య నియోజకవర్గం. దాంతో కూడా కలిపి మొత్తం ఎమ్మెల్యేలు 16 మంది. మొత్తం జరిగిన ఎన్నికలు 15, ఎమ్మెల్యేలు 16 మంది. ఎందుకంటే ఒకసారి ద్విసభ్య నియోజకవర్గంగా జరిగిన ఎన్నికలో అదే నియోజకవర్గం నుంచి ఇంకొక అభ్యర్థి గెలుపొందడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకసారి ఈ శ్రీకాకుళం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, దాని టోపోగ్రఫీ మాట్లాడుకోవాల్సి వస్తే, గారా మండలం, శ్రీకాకుళం మండలం, ఈ రెండు కూడా శ్రీకాకుళానికి సంబంధించి. నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ 279. ఓటర్లు వచ్చి 2,68,780 మంది ఉంటే మేల్ ఓటర్స్ 1,34,000, ఫిమేల్ ఓటర్స్ కూడా ఇంచుమించు 1,34,000 ఉన్నారు. చెరిసగం. పార్టీల వారుగా గెలిచింది తెలుగుదేశం 6 సార్లు, కాంగ్రెస్ పార్టీ 3 సార్లు, ఇండిపెండెంట్ 2 సార్లు, కృషిగారు లోక్ పార్టీ 1 సారి, స్వతంత్ర పార్టీ 1 సారి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 సారి, జనతా పార్టీ 1 సారి. మొత్తం జరిగిన ఎన్నికలు 15. కులాల వారీగా చూస్తే పోలినాటి వెలమ 12 సార్లు, ఎస్సీ 1 సారి, పద్మశాలి 1 సారి, కాళింగ వైశ్య 2 సార్లు. మొత్తం ఎమ్మెల్యేలు ద్విసభ్యులతో సహా 16 మంది. ఈ నియోజకవర్గం గురించి ఆ మాటకు వస్తే, అసలు శ్రీకాకుళం జిల్లా గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఉద్యమాల పురిటిగడ్డ శ్రీకాకుళం. నక్సల్ బెరవి ఉద్యమాన్ని మొదట స్వాగతించి సరిహద్దుల్లో ద్వారాలు తెరిచింది శ్రీకాకుళం జిల్లా. బోల్డంతమంది ప్రామినెంట్ నక్సల్ లీడర్స్ ఆ జిల్లాలో చేసిన ఉద్యమాలు కానీ, అలాగే భాషాపరంగా చేసిన ఉద్యమాలు, ఒక గిడుగు శ్రీరామమూర్తి పంతులు గారు, ఒక రోడంకి అప్పలస్వామి గారు, వీరి గురించి మాట్లాడుకోవాల్సి వచ్చిన, ఒక కారా మాస్టర్, కథలకి కేర్ ఆఫ్ అడ్రస్ కాళీపట్నం రామారావు మాస్టర్ గురించి మాట్లాడుకోవాల్సి వచ్చిన, శ్రీకాకుళం ఇలా బహుముఖ ప్రజ్ఞ కనబరిచిన బోల్డంతమంది ప్రతిభావంతులకి పుట్టినిల్లు. అండ్ ఇక్కడ కనుక చూస్తే కృషికార్ లోక్ పార్టీ, స్వతంత్ర పార్టీ, జనతా పార్టీ, దే మేడ్ దేర్ ఫుట్ ప్రింట్స్ హియర్. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఎంత చేతన ఉన్న జిల్లావో ఇక్కడ. అంటే ఒక సామాజిక అంశాలపైన కానీ, ఉద్యమాలపైన కానీ స్పష్టతతోటి ముందుకు నడిపించిన తొలితరం నాయకులు ఉన్నారు. స్వాతంత్రం పోరాటానికి పూర్వం కానీ, స్వాతంత్ర పోరాటం తర్వాత కానీ. అండ్ మంచి కథా రచయితలు ఉన్నారు, సాహిత్యకారులు ఉన్నారు. ఏ మాట కామాట జానపదానికి పెట్టింది పేరైన కథా రూపాలు శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు మనం చూడొచ్చు. అంటే మేధో సంపత్తి విస్తారంగా ఉన్న చాలామంది, చాలా ఎలైట్ ఫ్యామిలీస్ శ్రీకాకుళం నుంచి బయటకు వచ్చాయి. అండ్ ఫర్ దట్ మ్యాటర్ మనం ఈరోజు జిఎంఆర్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, గ్రంథి మల్లికార్జునరావు గారి శ్రీకాకుళం జిల్లానే. సో వ్యాపారవేత్తలు, దేశవ్యాప్తంగా పేరుంటమే కాకుండా ఇంటర్నేషనల్, అంటే అంతర్జాతీయంగా కూడా పేరు సంపాదించిన వ్యాపారవేత్తలు కూడా ఈ జిల్లా నుంచి ఉన్నారు. సచ్ ఎ బ్యూటిఫుల్ డిస్ట్రిక్ట్. అక్కడి నుంచి గెలుపొందిన శాసనసభ్యులు కావచ్చు, అలాగే పార్లమెంట్ సభ్యులు కావచ్చు, మంచి సామాజిక నేపథ్యాల నుంచి వచ్చినవారు. సరే, ఒకసారి అక్కడి నుంచి కనుక చూస్తే, పోలినాటి వెలమ 20.37% ఉన్నారు ఈ నియోజకవర్గంలో, కాళింగులు 14.33% ఉన్నారు, వైశ్యులు 9.65%, మత్స్యకారులు 9.47%, శ్రీసైన 7.3%, తూర్పు కాపులు 5.8% ఉన్నారు, మాల 4.29%, తెలగ బలిజ కాపు 4.27%, బ్రాహ్మిన్ 3.61%, రెడ్డిక 2.68%, యాదవులు 2.52%, దేవాంగులు 2.41%. ఇక ఇతర కులాలు ఓసీలో 1.9% ఉన్నారు. 1952 నుంచి కనుక చూస్తే ఒక్కసారి ఇది ద్విసభ్య నియోజకవర్గం శ్రీకాకుళం. కిల్లి అప్పలనాయుడు గారు కృషికార్ లోక్ పార్టీ నుంచి గెలిచారు. ఆయన కాళింగ సామాజిక వర్గం. అలాగే ద్విసభ్య నియోజకవర్గం నుంచి గెలిచిన మరొకరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కావలి నారాయణ గారు కృషికార్ లోక్ పార్టీ నుంచి గెలిచారు. అంటే ఇందాకే మనం ప్రస్తావన చేసుకున్నట్టు సామాజిక చేతన చాలా అధికంగా ఉన్న ప్రాంతం. ఆ సాయిల్ అలాంటిది, మిక్స్డ్. అంటే అటు ఒరియా కల్చర్ ఉంటుంది, ఇటు తెలుగు కల్చర్ ఉంటుంది, ఆంధ్ర కల్చర్ ఉంటుంది. అండ్ ఉత్తర ఆంధ్రకి సంబంధించి సొంతంగా ఒక డైలెక్ట్ కూడా శ్రీకాకుళానికి ఉంది. ఆ డైలెక్ట్ మీద మాట్లాడేలా అంటే కారా మాస్టర్ లాంటి కథకులు, రావిశాస్త్రి గారు లాంటి గొప్ప సాహిత్యకారులు, వారు రాసిన కథలు అవన్నీ కనుక చదివితే, చాసు అలాగే చాగంటి సోమయాజులు గారు చదివితే మనకి అర్థమవుతుంది. అండ్ 1955లో పసగడ సూర్యనారాయణ గారు ఇండిపెండెంట్గా గెలిచారు, పద్మశాలి సామాజిక వర్గం. 1962లో అందహోరపు తవటయ్య గారు కాళింగ వైశ్య సామాజిక వర్గం, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. 67లో తంగి సత్యనారాయణ గారు స్వతంత్ర పార్టీ, పోలినాటి వెలమ. 72లో చల్లా లక్ష్మీనారాయణ గారు, ఆయన పోలినాటి వెలమే, ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచారు. ఆయనే జనతా పార్టీ అభ్యర్థిగా 1978లో గెలిచారు చల్లా లక్ష్మీనారాయణ గారు. 1983 తంగి సత్యనారాయణ గారు పోలినాటి వెలమ,
తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచారు. 1985, 1989, 1994, 1999 ఈ 4 సందర్భాల్లో జరిగిన ఎన్నికల్లో పోలినాటి వెలమ సామాజిక వర్గానికి చెందిన గుండా అప్పల సూర్యనారాయణ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచారు. అలాగే 2004, 2009, 2019 ఈ 3 సందర్భాల్లోనూ ధర్మాన ప్రసాదరావు గారు ఇక్కడ గెలిచారు. వైఎస్ఆర్ క్యాబినెట్లో చాలా సీనియర్ మినిస్టర్, ఇప్పుడు కూడా మంత్రిగా ఉన్నారు. పోలినాటి వెలమ సామాజిక వర్గమే. అప్పుడు 2 సార్లు 2004, 2009లో ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిస్తే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు. ఇక 2014లో మాత్రం గుండా లక్ష్మీదేవి గారు పోలినాటి వెలమై తెలుగుదేశం అభ్యర్థిగా ఇక్కడి నుంచి గెలిచారు. సో ఇది మొత్తానికి శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి మనం చెప్పుకునేది.